శ్రీమద్ భగవద్గీత 7వ అధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగంలోని చివరి 2 శ్లోకాలు 29 మరియు 30 అత్యంత ప్రాముఖ్యమైనటువంటివి. ఈ 2 శ్లోకాలు తదుపరి 8వ అధ్యాయానికి ఈ రెండు కూడా పునాదిగా నిలుస్తాయి. 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగం. ఇక్కడ ఈ శ్లోకాలు వాటి ప్రతిపదార్థం నేను మీ ముందుంచుతాను. జరామరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి యే తే బ్రహ్మ తద్విదుః కృత్స్నం అధ్యాత్మం కర్మ చాఖిలం. ఎవరైతే జరామరణ మోక్షాయ ముసలితనం మరణం అనే బంధాల నుండి విముక్తి పొందుటకై మాం ఆశ్రిత్య నన్ను ఆశ్రయించి యతంతి ప్రయత్నిస్తారో తే వారు తద్బ్రహ్మ ఆ పరబ్రహ్మమును కృత్స్నం అధ్యాత్మం సంపూర్ణమైన ఆధ్యాత్మ జ్ఞానాన్ని అఖిలం కర్మచ సమస్త కర్మల యొక్క రహస్యాన్ని విదుహు తెలుసుకొనుచున్నారు. ఎవరైతే ముసలితనం మరణం అనే సంసార దుఃఖాల నుండి విముక్తిని కోరుకుంటూ నన్ను మాత్రమే ఆశ్రయించి పరమాత్మ సాధనలో ప్రయత్నిస్తారో వారు ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని సంపూర్ణమైన అధ్యాత్మ తత్వాన్ని మరియు సమస్త కర్మల యొక్క మర్మాన్ని పరిపూర్ణంగా తెలుసుకోగలుగుతారు. 30వ శ్లోకం ఇప్పుడు. సాధిభూతాధిదైవం మాం సాధియజ్ఞం చయే విదుః ప్రయాణకాలేపి చ మాం తే విదుర్యుక్తచేతసః. ఎవరైతే సాధిభూత ఆధిదైవం అధిభూతము అధిదైవములతో కూడిన వాడిగను సాధియజ్ఞంచ అధియజ్ఞంతో కూడిన వాడిగను మాం నన్ను విదుహు తెలుసుకుంటారో యుక్తచేతసః నాయందే నిలిపిన చిత్తము కలవారై తే వారు ప్రయాణకాలే అపిచ అంతిమ సమయంలో కూడా మాం నన్ను విదుహు తెలుసుకుంటారు, నన్నే స్మరిస్తూ నాలోనే లీనమవుతారు. దైవిక శక్తులు అధిభూతం అధిదైవం మరియు యజ్ఞభోక్త అధియజ్ఞం ఇవన్నీ నా స్వరూపాలే అని ఎవరైతే నన్ను సమగ్రంగా తెలుసుకుంటారో అటువంటి స్థిరచిత్తులైన భక్తులు మరణకాలంలో కూడా నన్ను మర్చిపోకుండా నా తత్వాన్ని స్మరిస్తూ నన్నే పొందుతారు. ఈ 2 శ్లోకాలలో భగవానుడు కొన్ని ముఖ్యమైన విషయాలను ప్రస్తావించారు, ముఖ్యమైన పదాలను ప్రస్తావించారు. పరబ్రహ్మం, బ్రహ్మం, అధ్యాత్మం, కర్మ, అధిభూతం, అధిదైవం, అధియజ్ఞం. ఈ శ్లోకాల ద్వారా కృష్ణ పరమాత్మ అర్జునుడిలో తీవ్రమైన జిజ్ఞాసను రేకెత్తించారు. ఈ పదముల యొక్క అంతరార్థాన్ని మరింత స్పష్టంగా తెలుసుకోవడం కోసమే రాబోయే అధ్యాయం ప్రారంభంలో అంటే 8వ అధ్యాయం ప్రారంభంలో అర్జునుడు ఆ బ్రహ్మం అంటే ఏమిటి, అధ్యాత్మము అంటే ఏమిటి అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తాడు. రేపటి నుండి 8వ అధ్యాయంలోకి మనం ప్రవేశించి మన సందేహాలకు సమాధానాలు తెలుసుకుందాం. సమస్త సృష్టిలోనూ అంతిమ ప్రయాణంలోనూ పరమాత్ముడిని దర్శించగలిగిన వాడే నిజమైన జ్ఞాని అని ఈ శ్లోకాలు మనకు బోధిస్తున్నాయి. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.